తిరిగి వార్తలకు స్వాగతం. వలస గోదావరికి ఎగువ నుండి వస్తున్న వరద నీరు పెరగడంతో ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద నీటి మట్టం 49 అడుగులకు చేరింది. దీంతో ధవళేశ్వరం వద్ద ప్రమాదక హెచ్చరికను జారీ చేశారు. ఎగువ నుండి వరద నీరు దిగువకు గణనీయంగా వచ్చే అవకాశాల నేపథ్యంలో గోదావరి తీర ప్రాంతాలైన లంక గ్రామాల ప్రజలు అధికారులు అప్రమత్తం చేశారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా గోదావరిలోకి ఎవరు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో ఆచంట లంక గ్రామాలు, అనగార్ లంక, పుచ్చలంక, అయోధ్య లంక, మరిమూల్ లంక, లంక కోడేరు లంక, పెదమల్లం లంక గ్రామాలు రాకపోకలు ఎక్కడెక్కడ నిలిచిపోయాయి. లంక గ్రామాల్లోనే పంట పొలాలు మునిగిపోయాయి. మరింత పెరిగితే గ్రామాల్లోకి నీరు ప్రవేశిస్తుందని లంక వాసులు చెబుతున్నారు. అన్నమూరు డ్యానికి వచ్చిన వరద నీటి ప్రభావం ఉండి ప్రధాన పంట కాలువ గట్లపై కనిపిస్తోంది. ఎగువ నుండి కొట్టుకొస్తున్న అధిక నీరు మహదేవపట్నం, ఎన్ఆర్పి అగ్రహారం, ఉండి గ్రామాల పరిధిలో పంట కాలువ ఇరువైపుల గట్లపై నుంచి నీరు పొంగుతోంది. గత 3 రోజుల నుంచి నెలకొని పరిస్థితిని చక్కదిద్దేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు కృషి చేస్తున్నారు. మహదేవపట్నంలో బొక్కవారిపాలెం వద్ద 3 చోట్ల నీరు గ్రామంలోకి ప్రవేశించకుండా ఇసుక బస్తాలు వేయించామని గ్రామ సర్పంచ్ వనిమ నాగవెంకట సుబ్బలక్ష్మి తెలిపారు. ఎన్ఆర్పి అగ్రహారం గ్రామ పరిధిలో 3 చోట్ల ఇసుక, మట్టి బస్తాలు స్థానికుల రైతుతో కలిసి వేయించామని గ్రామ కార్యదర్శి జివిటి నాయుడు, విఆర్ఓ గోవింద్ తెలిపారు. ఉండి ఎన్ఆర్పి అగ్రహారం గ్రామాల్లో పరిధిలోని ప్రధాన పంట కాలువలోని నీరు సోమవారం మరింత అధికమై గట్ల నుంచి పొంగి పొర్లుతోందని స్థానికులు వాపోతున్నారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇరిగేషన్ శాఖ అధికారుల సహకారంతో గట్లను పరిష్కరించేందుకు శాశ్వత పరిష్కారాన్ని చూపాలని గ్రామ రైతులు కోరుతున్నారు. అగ్రహారం గ్రామం రైతుగా ఈ రోజున వ్యవసాయం హీనావస్థలో ఉంది. ఈ వరదల కారణంగా అధిక వర్షాలకి ఈ గట్టు ఉండి కెనాల్లో గట్టు వీక్గా ఉండటం వల్ల దండ్లు పడిపోయి వాటర్ గట్ల మీద నుంచి పొల్లి చేలన్నీ మునిగిపోయినాయి. అదే దాని విషయంలో రెవెన్యూ వారికి కూడా ఫోన్ చేస్తే రెవెన్యూ వాళ్ళు వచ్చి సంచులో ఇచ్చారు. రైతులందరం కలిసి ఈ గట్లన్నీ కట్టలు కట్టి 2 రోజులు బట్టి నిన్న మొన్న కూడా కట్టలు కట్టడం జరిగింది. అయినా పరిస్థితి ఆగుతలేదు. ఇది విపరీతంగా చేలన్నీ మునిగిపోయి ఈ రోజున వ్యవసాయం అంతా పూసే పరిస్థితి లేదు. నార్మల్ కూడా మునిగిపోయినాయి. అది ప్రభుత్వం వారు వెంటనే దీని మీద కాలువ గొట్టుల్ని ఎత్తి చేసి దీన్ని నిలకడ చేయవలసిన పరిస్థితి ఉంది. లేకపోతే ఊళ్ళో కూడా వచ్చే ప్రమాదం ఉంది. అందుకని గమనించి అధికారులు, నాయకులు దీని మీద శ్రద్ధ చూపి వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ముంపుకు గురైన గ్రామాలను, వరిచేలను జనసేన ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జి జిత్తిక నాగరాజు పరిశీలించారు. పాలకొండేరు మండలం గరగపర్రు, ఎండగండి గ్రామాల్లో తుఫాన్ కారణంగా ముంపు గురైన ప్రాంతాలను, మునిగిపోయిన వరిచేలను సందర్శించి ప్రజలకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని ప్రజలకు ధైర్యం చెప్పారు. ఇరిగేషన్ డిఈ జేలతో ఫోన్లో మాట్లాడారు. తక్షణమే సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఆయనతో పాటు జనసేన పార్టీ నాయకులు, పాలకొండేరు మండల అధ్యక్షులు గాదం నానాజీ, వరవల శేషు, కడిమి కళ్యాణ్, శ్రీనేడి శ్రీనివాస్, నరేష్, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అది మొత్తం కలిసిపోయి నీళ్ళు మొత్తం అంతా వాటర్ బాటిల్ చెత్త అయిపోతుంది. ఈ నియోజకవర్గం పాలకొండేరు మండలం గరపరి గ్రామంలో తుఫాన్ కారణంగా మరి ఇక్కడ కాలువలో పొంగి విపరీతంగా ప్రవహిస్తున్న విధంగా ఇక్కడ మురికి కాలువలో కూడా వాటర్ అంతా కూడా మరి పంట పొలాల్లోకి వచ్చేసి ఇక్కడ నూర్పు భూములన్నీ కూడా పూర్తిగా నీట మునిగినాయి. దీన్ని మరి ఇప్పుడు మేము ఉండి నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఈ యొక్క రైతుల్ని ఆదుకుంటామని మేము తెలియపరుస్తున్నాం. ఏదైతే పంట పొలాల్లో పూర్తిగా నీట మునిగి మరి 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఇక్కడున్న రైతాంగం అంతా కూడా తలడిల్లుతున్నారు. వారికి నష్టపరిహారం వచ్చే విధంగా కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మేము నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, ఈ యొక్క కూటమి ప్రభుత్వం అంటేనే రైతు పక్షపాతి ప్రభుత్వం ఇది. రైతులకు అన్ని విధాలుగా కూడా అండదండలుగా ఉంటామని మేము తెలియపరుచుకుంటున్నాం. అదేవిధంగా మరి ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు కనుమూరు రఘురామకృష్ణరాజు గారు కూడా మరి ఉదయం నుంచి ఈ యొక్క ఉండి నియోజకవర్గంలో మరి 4 మండలాల్లో కూడా ఆయన కూడా పర్యటించి రైతుల కష్టాలని, అలాగే ఈ తుఫాను వల్ల కాలువలు పొంగి మరి మురికి డ్రైనేజ్ కూడా చాలా మటుకు లాగుతుంది. కొన్ని చోట బిగించిన చోట ఇళ్లలో కూడా వచ్చి సిమెంట్ రోడ్లు కూడా మునిగిపోయి ఇంట్లోంచి బయటకు రాని పరిస్థితులు కొన్ని చోట్ల ఉన్నాయి.
ఇవన్నీ కూడా మేము ఉదయం నుంచి రఘురామకృష్ణరాజు గారు కానీ మేము కానీ మా జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా పొద్దునుంచి ఉదయం నుంచి కూడా పర్యటించడం జరుగుతుంది. ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులన్నింటిలో కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ రైతాంగాన్ని అన్ని విధాలు ఆదుకుని, అలాగే ఇప్పుడు ఏదైతే ప్రజలకు ఇబ్బంది ఉన్నదో వాటి మీద కూడా తక్షణం సహాయ సహకారాలు అందిస్తున్నాం. ఏ గ్రామ పంచాయతీ అక్కడ వాలంటీర్లు సెక్రటరీని మరి అక్కడున్న లోకల్గా ఉన్న అధికారులతో మాట్లాడి అక్కడ ఇంజనీర్లు వేసి వాటర్ కూడా బయట తోడించి ఏర్పాటు కూడా చేసి ప్రజలకు మేలైన సౌకర్యాలు కల్పిస్తామని తెలియపరుచుకుంటున్నాం. వీరవాసరం సీతారామస్వామి దేవస్థానం ప్రాంగణంలో వీరవాసరం మండల పిరమిడ్ సిస్చువేటీ సొసైటీ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కాలుకొల్లు శ్రీనివాసరావు, డి నాగేశ్వరరావు, ఎం తాతారావు, గంగుమూలు వాసు ముఖ్య అతిథిగా పాల్గొని తమ సందేశాలను అందించారు. కార్యక్రమంలో కానుకొల్లు శ్రీనివాసరావు మాట్లాడుతూ గురువులంటే ఎవరు, గురు శిష్యుల మధ్య సంబంధాన్ని, గురు పౌర్ణమి విశిష్టతను తెలిపారు. వీరవాసరం మండల పిరమిడ్ సిస్చువేటీ సొసైటీ ధ్యానమిత్రులతో ధ్యానం చేయించి వారిని ఘనంగా సత్కరించారు. మెమోంటోలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్, కె సామూర్తి, తోట అనంతలక్ష్మి, సబ్బారపు వెంకట్రావు, బి దేవి, ఉదయ్ కుమార్, అల్లు అప్పారావు, జాడి పైడమ్మ, గోపమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పై ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా గోదావరి ఉధృతి అధికంగా ఉన్నందున ధవళేశ్వరం బ్యారేజ్ ఇప్పటికే మొదటి హెచ్చరిక జారీ చేయడం జరిగిందని, నగర ప్రజలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఘాట్ల వద్దకు ఎవరు రావద్దని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం నగరంలోని పుష్కర్ ఘాట్, చంద్రసత్రం పునరావాస ప్రాంతాలను కలెక్టర్ ప్రశాంతి, మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్ ప్రత్యేక అధికారులతో కలిసి పర్యటించి గోదావరి వరద ఉధృతి పరిస్థితులను స్వయంగా పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ గోదావరి నదికి వరద ఎక్కువగా ఉన్నందున బ్రిడ్జిలంకలో నివసిస్తున్న 175 కుటుంబాలను వెంటనే పునరావాస కేంద్రం తరలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించడంతో వెంటనే అధికారులు వారందరినీ పునరావాస కేంద్రం తరలించే విధంగా చర్యలు చేపట్టారు. ఎర్రకాల వరద ఉధృతి వల్ల దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగిందని, ప్రభుత్వపరంగా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం నల్లజర్ల మండలం గుండేపల్లి గ్రామాన్ని కలెక్టర్ పరిశీలించి అక్కడ రైతులతో ముఖాముఖి సంబంధించి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అక్కడి పరిస్థితిని నల్లజర్ల మండల వరదల ప్రత్యేక అధికారి మాధురి, మండల ప్రత్యేక అధికారి కృష్ణారావు, తహసీల్దార్ కృష్ణారావు, ఇరిగేషన్ తదితర శాఖ అధికారులు వివరించారు. గండేపల్లి గ్రామంలో 20 ఎకరాల పంట వరద నీటిలో కొట్టుకుపోవడంతో రైతులతో కలెక్టర్ మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ మండలంలో 543 హెక్టార్ల పాడి, 2.6 హెక్టార్ల హార్టికల్చర్ దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనాకు రావడం జరిగిందని అన్నారు. వరద ప్రవాహం వల్ల 7 విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయని, యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వరద ఉధృతి తగ్గుతున్నందున పునరావాస కేంద్రంలో ఉన్నవారు తిరిగి ఇళ్లకు వెళ్లడం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఎర్రకాల వరద ఉధృతి వలన పంట పొలాలు నష్టపోవడమే కాకుండా గ్రామాలకు నీరు చేరి ఇల్లు కూడా దెబ్బతిన్న పరిస్థితులు ఏర్పడ్డాయని, ఎర్రకాల వరద నియంత్రణకు శాశ్వత పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. సోమవారం మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గంలో తాళపాలెం, కాల్దారి, సూర్యారావుపాలెం, కానూరు గ్రామాల్లో వరద ముంపు ప్రాంతాలను స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి పరిశీలించారు. ఎర్రకాలువ ఈ ప్రాంత ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనం పేరుకి ఇక్కడ 2 పంటలు అంటాం కానీ, 2 పంటలు పండేటువంటి ప్రాంతాలు అంటాం కానీ, చివరికి వచ్చేటప్పటికి రైతుకి 1 పంటే మిగులుతుంది. ఆ 1 పంట కూడా ఎంతవరకు లాభం ఇస్తుందో చెప్పలేని పరిస్థితి. చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా వేలాది ఎకరాలు ముంపుకు గురయ్యాయి. పంట చేలుతో పాటు గ్రామం కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనికి ఖచ్చితంగా ఏదో రకమైనటువంటి పరిష్కారాన్ని శాశ్వతంగా ఉండే చూడాల్సిన అవసరం ఉంది. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఎక్కడా కూడా ఆ ప్రభుత్వం వీటి మీద దృష్టి పెట్టినటువంటి పరిస్థితి కనపడలేదు. రోజు రోజుకి పెరిగిపోయేటువంటి ప్రమాదం అలా గాలికి వదిలేశారు వాళ్ళు. ఇవాళ మనం చూస్తే 2 రకాలుగా దీని గురించి పొద్దున జరిగినటువంటి సెషన్స్ తర్వాత ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ దీన్ని ఇమీడియట్గా చేసేటువంటి ఒక ప్రణాళిక ఉండాలి. అదేవిధంగా షార్ట్ టర్మ్ ప్లానింగ్ ఒకటి, లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఒకటి, ఈ 3 రకాల ప్లాన్లతోటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతోటి వారితో చర్చించడం జరిగింది. దీన్ని ముఖ్యంగా ముందు రైతుల నష్టాన్ని పోడ్చడం ఒకటి, అదేవిధంగా ఏవైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లు ఉన్నాయో ఆ ఇళ్లలోకి వచ్చేసిన నీరు వాళ్ళకి జరిగిన నష్టాన్ని మదింపు చేసి
అదేవిధంగా ఎన్యూమరేట్ చేసి వాళ్ళకి ఏ రకమైనటువంటి సహాయం అందించాలనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలి. అయితే గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత అధికారులు కానీ అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఇతరత్ర వితరణశీలతో ఉన్నవారు కానీ కొంతమందిని రిలీఫ్ సెంటర్లో పెట్టినటువంటి వాళ్ళందరికీ కూడా గడిచిన 2-3 రోజులుగా భోజనాలు ఏర్పాటు చేయడం, వారందరికీ ఇబ్బంది లేకుండా చూడడం అనేటువంటి మంచి కార్యక్రమం నడుస్తుంది. దాంతోపాటు ఇవాళ ఉదయం నేను ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా కోరాను. అదేంటంటే నష్టపోయిన రైతాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పెట్టుబడులు ఇప్పటికే 20,000 దాకా పెట్టేశారు ఎకరాకి. దాన్ని ఇన్పుట్ సబ్సిడీ రూపంలో సహాయం అందిస్తే ఎకరాకి 6,000 చొప్పున వస్తుంది. కేవలం సీడ్ సబ్సిడీ ఇస్తే మాత్రం 1,000 వస్తుంది. అలా కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ఇప్పించిందని చెప్పేటువంటి మాటని ముఖ్యమంత్రి గారిని నేను విజ్ఞాపన చేయడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. వరద సహాయక పాలన కమ్యూనిటీ ప్రాతిపదికన చేపట్టాలని, పునరావాస కేంద్రాల్లో ఉండేవారికి తాగేందుకు వేడి నీళ్లు, వేడిగా ఉండే ఆహారం సరఫరా చేయాలని కలెక్టర్ పి ప్రశాంత్ ఆదేశించారు. సోమవారం జిల్లా డివిజన్ మండల అధికారులతో ప్రత్యేక అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ వరద ప్రభావం వల్ల జరిగిన వ్యవసాయ రంగ నష్టాలతో పాటు మౌలిక సదుపాయాల నష్టాలను అంచనా వేసి సంబంధిత శాఖాధికారులకు సమర్పించాలని అన్నారు. విపత్తుల నివారణ నేపథ్యంలో తాత్కాలిక, దీర్ఘకాలిక పనులు గుర్తించి నివేదిక అందజేయాలని అన్నారు. TR 27 కింద తాత్కాలిక పనులు కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రతిపాదించి చేపట్టడం జరుగుతుందని, దీర్ఘకాలిక ప్రయోజనం ఉన్న వాటిని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థకి ప్రతిపాదన పంపడం జరుగుతుందని ప్రశాంతి తెలిపారు. ఆయా పనులు అందుకు అనుగుణంగా చేపట్టాల్సి ఉందని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో ఉదయం 7 గంటలకు మొదటి ప్రమాద హెచ్చరికను జలవనరుల శాఖ అధికారులు జారీ చేశారు. సోమవారం ఉదయం బ్యారేజీ వద్ద 11.75 అడుగుల నీరు చేరిన నీటి మట్టం, బ్యారేజ్ నుండి 10.12 లక్షల క్యూసెక్కుల నీరు సముద్ర జలాలకు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద మరింత పెరగనున్నట్లు గోదావరి హెడ్ వర్క్స్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఆర్కాస్ విశ్వనాథం వెల్లడించారు. మానవుడు గురు మార్గాన్ని అనుసరించి ప్రయాణం చేసినట్లయితే జీవన మనుగడలో మంచి విషయాలు పొంది తరించే అవకాశం ఏర్పడుతుందని విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా అన్నారు. గురు పూర్ణమి సందర్భంగా పిఠాపురం కాకినాడ రోడ్లోని పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో అలీ షా ప్రసంగించారు. పర్యావరణ పరీక్షలో భాగంగా ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సభ్యులకు సూచించారు. ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో పీఠం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని అలీ షా ప్రారంభించారు. ఈ సందర్భంగా పదుల సంఖ్యలో పీఠం సభ్యులు రక్తదానం చేసి మానవత్వం చాటుకున్నారని ముఖ్య అతిథిగా విచ్చేసిన పిఠాపురం మాజీ శాసనసభ్యులు ఎస్వీఎస్ వర్మ మాట్లాడుతూ సర్వమతాలు సమానమైన విషయాన్ని బోధించడానికి ఏర్పడిన పీఠం విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం అని తెలిపారు. ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరఫున నిరుపేదల కుటుంబ మిషన్లు, పక్షుల ఆహారం కొరకు ధాన్యం కుచ్చులను పీఠాపతి సమక్షంలో సభలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అహ్మద్ అలీ షా, రెడ్ క్రాస్ చైర్మన్ రామారావు, మెడికల్ ఆఫీసర్ దుర్గారాజు, పిఠాపురం మున్సిపల్ కమిషనర్ ఎం కనకరావు దంపతులు, పిఠాపురం పట్టణ సిఐ శ్రీనివాస్, టీడీపీ సీనియర్ నేత వాసిరెడ్డి ఎస్ దాసు తదితరులు పీఠాధిపతిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, సెంట్రల్ కమిటీ సభ్యులు ఏవివి సత్యనారాయణ, ఎన్టీవీ వర్మ, నందం తాతయ్య, పింగళి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాలలో ఉన్నటువంటి విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక సభ్యులు ఈనాటి కార్యక్రమంలో ఈనాడు మనకి ప్రసాదితమైనటువంటి మౌనమైనటువంటి కాలంలో సద్గురువుల సాన్నిధ్యంలో వరుణదేవుడు మనపై ఆశీస్సులైనటువంటి వర్షపు జల్లులు మనపై ప్రసాదించి చేసినటువంటి అద్భుతమైనటువంటి కాలాలు రూపాలని ఈ పవిత్రమైనటువంటి కాలాన్ని సద్వినియోగపరుచుకునేటువంటి సభాసభ్యులకు నా యొక్క హృదయపూర్వక మనస్సువాంఛలు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక యొక్క సద్గురువులు, ఆకలేని సద్గురువులు
ఈ పీఠాన్ని ఈ యొక్క మహామందిరాన్ని పునరుద్ధరణ కావించి పరంపర పీఠాధిపతుల యొక్క పరంపర నడి కాల ప్రభావంలో సాగేటువంటి విధంగా అద్భుతమైనటువంటి శక్తిని ఈ పీఠాధిపతులపై ప్రసాదించి నరింపజేసినటువంటి వారు సద్గురువర్యులు ఆకర్షణ సద్గురువర్యులు 1472 సంవత్సరంలో ఈ పీఠం భారతదేశంలో ప్రవేశించి ఢిల్లీలో వసించి కొంతకాలం తర్వాత హైదరాబాద్ పట్టణం వచ్చి అక్కడ కొంతకాలం వసించి తదుపరి కాలంలో అంతరాష్ట్రంలో ప్రవేశించి ఆ పరంపరలో 8 తరాల తర్వాత 9వ తరం పీఠాధిపతిగా నమో పీఠాధిపతి హిమదలిత సద్గురువులు అనేటువంటి నేను 1979 సంవత్సరం సెప్టెంబర్ 9వ తేదీన పీఠాన్ని 9వ పీఠాధిపతిగా అధిష్ఠించి ఇప్పటి వరకు 35 సంవత్సరాల కాల ప్రవాహంలో ఈ ఆధ్యాత్మిక ప్రవాహాన్ని ప్రబోధిస్తూ తాత్విక జీవన తత్వాన్ని మనందరిలో ప్రసరింపజేస్తూ అద్భుతమైనటువంటి జీవన విధానాన్ని ఆధ్యాత్మిక తత్వంతో అన్వయింపజేసుకుని ప్రయాణ సాగించేటువంటి మహోన్నతమైనటువంటి తత్వం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక విద్య యొక్క తత్వం. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. పోలవరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. స్పిల్వే వద్ద గరిష్టంగా 32,670 మీటర్లు నమోదైంది. భద్రాచలం వద్ద 47 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. గోదావరి ఉపనదులు శబరి, మంజిరా, ప్రవర, పూర్ణ, సీలేరు, ప్రాణహిత కొండవాగులతో వరద ఉధృతి పెరగడంతో ప్రాజెక్టు వద్దకు భారీగా వరద నీరు చేరింది. 48 రేడియల్ గేట్ల ద్వారా 10 లక్షల క్యూసెక్కుల వరద నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. భద్రాచలం వద్ద 2వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు 48.1 అడుగులకు వరద నీరు చేరుకుంది. దీంతో 2వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. జంగారెడ్డిగూడెం మండలం కొంగవారిగూడెంలోని ఎర్రకాలువ జలాశయం నుండి 7,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి 6,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు నీటి మట్టం 81.3 మీటర్లు ఉందని డిఈ రాంబాబు తెలిపారు. ఈనాటి బంగారు మాట. చేసిన తప్పును సరిదిద్దుకోకపోతే అది ఇంకా పెద్ద ఆపదను తెచ్చిపెడుతుంది. స్వామి వివేకానంద. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.